ఒకటి రెండు మూడు. ఒకటి రెండు. మీరు బద్రియయ్య పిల్లలు కదా, వీళ్ళతో ఆడుకుందాంలే. వీడితో ఆడుకునేది మాకిష్టం లేదు. ఎందుకిలా చెప్తున్నారు? వాడు మంచి పిల్లాడే. వీడు మంచివాడు కాదు. ఏమంటున్నారు? లక్ష్మి, వీడు ఎవరు? వీడు మనతో అంతా ఆడుకోకూడదు. మనమున్న చోటుకి వీడు రాకూడదు. అలా చెప్పొద్దు, వాడు మంచివాడని మాకు తెలుసు. నీకు ఏమీ తెలియదు. ఇలా మాట్లాడకు. ఎవరు ఆడక్కర్లేదు, రండి. లక్ష్మికి వాడంటేనే ఇష్టం అనుకుంటా. ఆ విషయం మార్చడానికే కదా నేనున్నది. అయ్యా, అయ్యగారు నిద్రపోతున్నట్టున్నారు, మళ్ళీ వస్తాం. అబ్బే అదంతా ఏం లేదు, రండి. విషయం ఏంటో చెప్పండి. లెక్కలన్నీ ఏం చూడాల్సిన అవసరం లేదు. సుభద్ర, వీళ్ళ కాఫీ ఏమైనా తీసుకొచ్చి. అదేం వద్దులేండి. ఏం చెప్తున్నారు? మా ఇంటికి వచ్చి కాఫీ కూడా తాకుండా వెళతానంటే ఊరుకుంటానా? నేనేమీ చెప్పలేదు. అందర్నీ బాగా చూసుకోవడంలో మీరు తప్ప ఈ ఊరికి వేరే దిక్కు లేదని అందరికీ తెలుసు. ఓ, మీరు తీసుకోండి. లేదు లేదు, నాకు ఇప్పుడు వద్దు, కొంచెం పనిలో ఉన్నాను. అది సరే గాని, ఏదేదో చెప్పాలనుకుంటున్నారు, ఎందుకో మరి సందేహిస్తున్నారు. మన పల్లావరం శివయ్య గారు పిలిచారు. ఊళ్ళో జరిగే ఉత్సవానికి రమ్మని చెప్పారు. మీతో చెప్పి వస్తాను అన్నాను. అరే, ఇది అడగడానికే ఉంది. గుడి కార్యం అంటే నన్ను అడగవలసిన అవసరమే లేదే. మీరు ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళిరండి. ఈ మాధవాచార్యులు గారు కూడా పిలిచారు. నాకు అందులో ఏమీ ఆక్షేపణ లేదు. అయినా ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. మీకివ్వడానికి డబ్బులు లేవని అన్నం మాత్రమే పెట్టి పనసపండు చేతికిస్తారేమో. అయ్యో, అతని దగ్గర చాలా మంది నష్టపోయారు. గుడి గురించి, కుటుంబం గురించి కష్టపడింది చాలదా? ఆలోచించి వెళ్ళండి. ఏమంటే ఈ ఊళ్ళో మీకంటే బాగా పూజ చేసేవాళ్ళు లేరు. అయ్యో, దానికి నేను మాత్రమే కారణం కాదు. అందర్నీ కాపాడేది ఆ భగవతి మాత్రమే. ఇదేం మామూలు విషయం కాదు. దీన్ని నేర్చుకోవాలి. నువ్వు వాయించేది అసలు ఏం బాగోలేదు. తను వాయించిందే బాగుంది. ఈ విషయంలో నువ్వు నన్ను వాడితో కలిపి మాట్లాడుకో. నాకని ఒక మర్యాద ఉంది, అది తెలుసుకో. నువ్వు ముందు వాయించడం బాగా నేర్చుకో, లేకపోతే వాడినే అందరూ పొగుడతారు. వాయించేటప్పుడు మనకు దేవుడే గుర్తుకు రావాలి. అవును, తను వాయించిందే అందరికీ నచ్చుంది. నాన్నకి, అమ్మకి, లక్ష్మికి, ఇప్పుడు నీకు. ఇంట్లో వాళ్ళందరికీ వాడంటేనే నచ్చుతుంది. చివరికి వాడే ఇంటికి వారిస్ అవుతాడు. నువ్వు కావాలంటే చూడు. ఆపండి. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం సరిగా మాట్లాడావా? ఆపండి, వద్దు, ఆపండి. ఏమైందమ్మా? పిల్లలు వెనకాల గొడవ పెట్టుకుంటున్నారు. రా, కింద పడి ఇంక మా జోలికి వస్తావా? మేము ఎవరో తెలుసా? వీడిని కొట్టు. ఆగండి. ఏమిటి పిల్లలు, ఎందుకని ఇలా కొట్టుకుంటున్నారు? వీడిని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉంచుకోండి. వీడు ఇక్కడ ఉండకూడదు. వీడే ముందు మాతో గొడవ పడ్డాడు. కాదు, అనవసరంగా వీళ్ళిద్దరే ముందు వీడితో గొడవకి వెళ్లారు. ఏమిటి బాబు ఇలా ప్రవర్తిస్తున్నావు? ధర్మదేవత నీకు ఓర్పును కలిగించాలి. ఈ వాయిద్యం సాధారణమైనది కాదు. సాక్షాత్తు ఆ భగవతీదేవిని స్తుతించడానికి పాటలు పాడేటప్పుడు దీన్ని వాడతారు. దాని విలువను నువ్వు ఈ విధంగా తీసేయకు. వీడు చిన్నపిల్లాడు, క్షమించు. వీడు నా కొడుకు కూడా కాదు, నా అన్న కొడుకు.
సరస్వతి, వస్తున్నానండి. ఎవరు వాయించేది? మన అబ్బాయే ఉన్నట్టుండి వాయిస్తున్నాడు. వాడికి దైవ కటాక్షం ఉంది. వాడు దాన్ని చాలా అద్భుతంగా వాయిస్తున్నాడు. భగవతి, నాకు లేచి నాట్యం చేయాలనిపిస్తోంది. ఈ మాయదారి రోగం వచ్చి పడింది. తల్లి పరమేశ్వరి. భగవతి. బాబు, ఇదిగో నాన్నగారు. నాకు తెలుసు నాన్నగారు, ఈ విషయంలో మీరు ఈ వాక్యానికి మీరు ఎంత ప్రాణం పోసారన్న విషయం నాకు తెలుసు. మీరు చేసిన ఈ పనిని నేను ముగిస్తాను నాన్నగారు. నాన్నగారు, ఇక మీదట అన్నిటినీ నేనే చూసుకుంటాను. పెద్దయ్య ఆశ నెరవేర్చడానికి, భగవతి అమ్మగారు కోపాన్ని పోగొట్టడానికి నేను వెళ్ళి తీరుతాను. నన్ను ఆశీర్వదించండి. బాబు, వద్దులే నాన్నగారు, మీరు ఇప్పుడు ఏం అనడానికి వస్తున్నారో నాకు బాగానే అర్థమైంది. దీన్ని ఎలా వాయించాలో మీరు నాకు నేర్పించారు. నేను కూడా బాగా నేర్చుకున్నాను. ఇక మీదట నా జీవితాన్ని ఆ అమ్మవారు చూసుకుంటుంది. ఏ జన్మలో పుణ్యము నిన్ను కాపాడాలని ఆ దేవతని కోరుకుంటున్నాను. నాన్నగారు, మీరు ఏడవకండి. నాకు మిమ్మల్ని వదిలితే ఇంక ఎవరున్నారు నాకు? చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి. బాబు, ఆరోగ్యం జాగ్రత్తరా. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. సరేమ్మా. డ్రెస్ బాగుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదమ్మా, శేషు అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాడు. 2 రోజులకు ముందు అన్నయ్య ఇక్కడికి వచ్చి వెళ్లారని నీతో చెప్పాను కదా. ఆ పని కోసం వీడే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లే ముందు నేను ఇంటికి వచ్చి చూసేసి వెళ్దామని అనుకున్నా, అందులోకి నువ్వే వచ్చేసావు. నువ్వు ఊరికే చెప్తున్నావు. నీకు ఆ పని నచ్చదుగా. అలా కాదు, మా అమ్మా నాన్నగారు ఏం చెప్పలేదు. నా ఇష్టంతో నేను వెళుతున్నాను. కొద్ది రోజులకు మాత్రమే. అంటే నా దగ్గర అడిగి నువ్వే నిర్ణయం తీసుకోవా? నన్ను అడగకుండా నువ్వు వెళ్తున్నావు. నువ్వు నా దగ్గర అడుగుంటే నేను కాదని చెప్పేదాన్నా. నేనేం చేసినా అందులో అర్థం ఉండదు, నీకు తెలుసు కదా. ఇంకేం కావాలి? నాన్నగారికి ఒళ్ళు బాలేదు, అందుకే అతని బదులుగా నేను వెళ్దామని అనుకుంటున్నాను. ఇందులో తప్పు ఉన్నట్టుగా నాకే అనిపించట్లేదు. వాడు ఊరికి వెళ్తున్నాడే తప్ప వాడెక్కడున్నా వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది. నువ్వేం దిగులు పడకు. వాడి నాన్న కోసం ఇలా చేస్తున్నాడు. సర్లే, వాడి మనస్సు నొచ్చుకోకుండా సాగనంపు. సరే వెళ్ళరా. డైలీ నాకు ఫోన్ చేసి మాట్లాడాలి, సరేనా? బయలుదేరు. వెళ్ళొస్తానమ్మా, వస్తాను. బస్ ఏంట్రా ఇంకా రాలేదు? ఎప్పుడు చూసినా అయితే అవసరానికి బస్సు రాదు. తొందరగా వెళ్ళాలనుకుంటుంటే చెప్పరా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వాసుమావయ్య, నేను కొద్ది రోజులు తిరుకోణమలైకి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఏంటి తొందరగా? అంత వివరంగా తనకు చెప్పాను. నువ్వు చెప్పిందేది నాకు అర్థం కావడం లేదు. చాలా మంచి కార్యానికి వెళ్తున్నావు. ఇదిగో, ఇది వాడికి ఇయ్యమ్మా. తిరుకోణమల రండి. ఎక్కండి. త్వరగా ఎక్కుబా. అందరు ఎక్కారు, బండి తీయచ్చు. రైట్ పోనేవు.